చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా చైనాలో 91.65 కోట్ల వసూళ్లతో 10వ స్థానంలో ఉంది. అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ సినిమా చైనాలో విడుదలై 100.39 కోట్ల రూపాయలు వసూలు చేసి 9వ స్థానంలో ఉంది. శ్రీదేవి, సజల్ అలీ, నవాజుద్దీన్ సిద్దికీ నటించిన మా మూవీ చైనాలో విడుదలై 110.04 కోట్ల రూపాయల వసూళ్లతో 8వ స్థానంలో ఉంది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన పీకే మూవీ చైనాలో విడుదలై 128.58 కోట్ల రూపాయలు వసూలు చేసి 7వ స్థానంలో ఉంది. రాణి ముఖర్జీ నటించిన హిచ్కీ మూవీ చైనాలో విడుదలై 156.66 కోట్ల రూపాయల వసూలతో 6వ స్థానంలో ఉంది. ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం సినిమా చైనాలో విడుదలై 219.17 కోట్ల రూపాయల వసూలతో 5వ స్థానంలో ఉంది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ చైనాలో విడుదలై 295.76 కోట్లు వసూలు చేసి 4వ స్థానంలో ఉంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన అందాదున్ మూవీ చైనాలో విడుదలై 333.62 కోట్లు వసూలు చేసి 3వ స్థానంలో ఉంది. అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ మూవీ చైనాలో విడుదలై 757.1 కోట్ల రూపాయలు వసూలు చేసి 2వ స్థానంలో ఉంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ మూవీ చైనాలో విడుదలై 1305.29 కోట్ల రూపాయలు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.